ఏలూరు జిల్లా పెదపాడులో కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పునుకొల్లు, తోటగూడెం, వసంతవాడ, గోగుంట, రాజుపేటలో ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరించారు. కూటమి ప్రభుత్వం వస్తే మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. వైసీపీ పాలనలో పేదల జీవితాలు నాశనమయ్యాయని, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కున్నారని చింతమనేని మండిపడ్డారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. రేపు రాబోయేటువంటి రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. మీకు మేలు జరిగే విధంగా మీ ప్రతినిధిగా, మీ కుటుంబ సభ్యుడిగా నేను ప్రయత్నం చేస్తా. మీరు ఏమైతే ఆలోచన చేస్తున్నారో, ఈనాడు అన్నీ కూడా పెరిగిపోయినాయి. ప్రతి ఆడకూతురికి 18 ఏళ్ళు నిండిన తర్వాత 59 సంవత్సరాల వయసు వచ్చే వరకు నెలకి 1500 ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 వేస్తాం. ఒక్కొక్క వెయ్యి కాడికి 3,000, జూలైలో 4,000 కలిపి 7,000 ఒకేసారి.